హాయ్ ఫ్రెండ్స్, మనకు తెలుసో తెలియకో ఈ మిస్టేక్ చేస్తున్నారు. మన మైండ్లో ఒక గోల్డ్ మైన్ అనేది ఉంటుంది, అదే ఆర్ఏఎస్. సో ఇది చాలా పవర్ఫుల్ అనమాట. మన బ్రెయిన్లో అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఒక కార్డ్ చూస్తారో, ఒక హౌస్ చూస్తారో, దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే నెగిటివ్ న్యూస్ చూస్తారో, నెగిటివ్ పీపుల్స్తో మాట్లాడతారో, వాటిలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. చాలామంది ఏంటంటే చాలామంది ఉన్న వాళ్ళేమో దీన్ని వెల్త్ కోసం వాడుకుంటుంటే, పూర్ మైండ్ సెట్ వాళ్ళు, కొంచెం లో ఫ్రీక్వెన్సీ వాళ్ళేమో ఇట్లా ఉండకూడదు అనుకుని దాన్ని కొంచెం థింక్ చేస్తారు, న్యూస్ చూస్తారు. అండ్ ఇట్లాంటి మూవీస్ చూస్తుంటారు, వైలెన్స్ మూవీస్. రెటిక్యులర్ సిస్టమ్ అనేది ఎప్పుడు కూడా పనిచేస్తుంది, ఆర్ఏఎస్. దీన్ని ఎట్లా మనం యూజ్ చేసుకోవాలి? డైలీ మీకు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా రాసుకోండి. ఆల్రెడీ అకాంప్లిష్ అయిపోయినట్టు. ఆల్రెడీ మీకు 10 lakhs కావాలి. ఆ 10 lakhs వస్తున్నాయి అనుకున్నప్పుడు రెటిక్యులర్ సిస్టమ్ అనేది దానిపైన పనిచేస్తుంది అనమాట. ఆల్రెడీ 10 lakhs వస్తాయి. సో ఇతనికి 10 lakhs ఎట్లా తెప్పించాలి అని దానిపైన వర్క్ చేస్తుంది. సో చాలామంది ఏంటంటే నాకు రావటం లేదు, మీకు రావటం అన్న దానికి పైన కూడా వర్క్ చేస్తుంది. సో 2 రకాలుగా కూడా వర్క్ చేస్తుంది మన రెటిక్యులర్ సిస్టమ్. ఎప్పుడు కూడా మీకు ఏం కావాలో క్లియర్గా రాసుకోండి. నాకు హౌస్ కావాలి, సో అట్లా క్లియర్గా రాసుకోండి. అది ఫీల్ అవ్వాలి. చాలామంది ఫీల్ అవ్వరు. సో థాట్లో ఉంటుంది, పాజిటివ్ థాట్ ఉంటుంది, కానీ హార్ట్ నుండి ఫీల్ అవ్వరు. ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా యాడ్ చేసుకోండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సెండ్ చేయాలి బయటికి. అండ్ హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్గా ఉండాలి. దానివల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి బయటికి వెళ్తూ ఉంటాయి. ఈ 2 కరెక్ట్గా చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ బాడీ కరెక్ట్గా ఉంటే బయట రియాలిటీ కరెక్ట్గా ఉంటుంది. మన పర్సనాలిటీ కరెక్ట్గా ఉంటే మన పర్సనల్ రియాలిటీ కరెక్ట్గా ఉంటుంది. చాలామంది తెలియక ఇట్లాంటి మిస్టేక్లు చేస్తూ ఉండి అంటే బయట ప్రపంచాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. మీకు బ్లేమింగ్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు. మన ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా లేకపోవడం వల్లే మనం బయట ప్రపంచం అట్రాక్ట్ చేయలేకపోతున్నాం. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనకు ఆర్ఏఎస్ ఉంది, సబ్ కాన్షియస్ మైండ్ ఉంది, సూపర్ కాన్షియస్ పవర్స్ అయితే మనకు ఉన్నాయి. మీరు అనుకున్న దానికంటే మనం చాలా పవర్ఫుల్ అనమాట. నేను కూడా వచ్చాను 500 నుండి 300 నుండి సంపాదించుకుంటానే ఈ స్టేజ్కి వచ్చాను. నాకు అప్రాక్సిమేట్ నాకు ఎంత సంపాదించుకునే కెపాసిటీ నాకు ఉంది. నాకు తెలిసి ఈ సీక్రెట్ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళకి, సినిమా యాక్టర్స్కి, సెలబ్రిటీలకి అందరికి కూడా తెలుసు, అందరూ వాడతారు. సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనొచ్చు, క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ అనొచ్చు. సో దీనికి కొన్ని విధాలు ఉన్నాయి. దీంట్లో క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. సో దీనికి వెనకాల సైన్స్ ఏముంటుంది, అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏంటి అనేది క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ తెలుస్తుంది. అంతే మేము క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ అనేది చూస్ చేసుకున్నాం. సో దానికి ఒక స్టేట్ ఉండాలి, ఆల్ఫా స్టేట్లో ఉండాలి, హై ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఎప్పుడు అయిపోయింది, అకాంప్లిష్ అయిపోయింది. అకాంప్లిష్ అయిపోతే ఎట్లా ఉంటారు? మీ గోలు ఆల్రెడీ మీకు జాబ్ రావాలనుకున్నారు, జాబ్ వచ్చేసింది. సో మీకు డెబిట్స్ క్లియర్ అయిపోవాలనుకున్నారు, డెబిట్ క్లియర్ అయిపోయింది చెప్పి రాసుకోండి. ఇట్లా డైలీ చేస్తున్నప్పుడు సబ్ కాన్షియస్లో స్టోర్ అవుతుంది. ఇంకా మీ రెటిక్యులర్ సిస్టమ్ అనేది, ఆర్ఏఎస్ అనేది ఇంకా నెగిటివ్ వైపు చూడదు, దీని వైపు చూస్తుంది, పాజిటివ్ వైపే. మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు, మన సబ్ కాన్షియస్ మైండ్ స్టోరేజ్ చేస్తుంది, మన రెటిక్యులర్ సిస్టమ్ చూస్ చేస్తుంది అనమాట. ఏం కావాలని చూస్ చేసుకుంటుంది. మీరు లక్ని చూస్ చేసుకోవచ్చు. నేను చెప్పిన దాని తమ్ముని ప్రకారం మీరు లక్ని అయితే చూస్ చేసుకోవచ్చు. లక్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఫీల్ అవుతారో ఒకటి రాకెట్కి పెడతాం, ఒక మనం టైం ఇస్తాం, ఆ టైంలో కల్లా వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళి తీరుతుంది. ఏంటంటే మనం ప్రోగ్రామ్ చేసి పెట్టాం. అట్లాగే మన బ్రెయిన్ కూడా ప్రోగ్రామ్ చేసి పెట్టవచ్చు, ఇది కావాలి నాకు, సో ఇట్లా ఉండాలన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. సో ఎవ్రీథింగ్ పాసిబుల్ అనమాట మన క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్లో, ఎవ్రీథింగ్ పాసిబుల్. సో ఇది తెలియక చాలామంది తప్పు చేస్తున్నారు. సో తెలుసుకోండి. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండే ట్రై చేయండి. ఆల్రెడీ అకాంప్లిష్ అయిపోయినట్టు ఉండండి. అంతేగాని నాకు జాబ్ లేదు, మనీ లేదు, సో నాకు డెబిట్స్ ఉన్నాయి, ఇట్లాంటి గురించి అసలు థింకే చేయొద్దు. ఆ థింక్ చేయడం వల్ల మీరు ఇంకా నెగిటివిటీని అట్రాక్ట్ చేస్తున్నారు. మీకు తెలియకుండా మీరు సబ్ కాన్షియస్ మైండ్లో ఇట్లాంటి ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నారు. సో ఆల్రెడీ అకాంప్లిష్ అయినప్పుడు మాత్రమే మనకి వస్తుందన్నమాట. మన దగ్గర లేనిది మనకు రాదు. హ్యాపీగా ఉండండి. సో మన వైబ్రేషన్ తీసుకుంటుంది. మన ఎట్లా వైబ్రేట్ అవుతాం? చాలామంది థాట్ పరంగా ఉంటారు. సో థాట్ పరంగా ఉండబాకండి. ఈసారి నుండి ఫీల్ అవ్వండి. బాడీ నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ చేయండి. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. ఈ 4-5 కరెక్ట్గా ఉండాలన్నమాట. హై ఫ్రీక్వెన్సీ, గ్రాటిట్యూడ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ మనకి హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్. ఈ 4 కరెక్ట్గా ఉంటే మన బయట పరిస్థితి ప్రపంచాన్ని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 4 కరెక్ట్గా ఉండాలి మనకి. ఈ 4 కరెక్ట్గా లేకే బయట మన సిచ్యువేషన్ అన్నీ కూడా మనం ఎక్కువ తెచ్చుకుంటున్నాం, మనమే చూజ్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా మన హెల్త్ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది, అందరూ బాగుంటారు. సో మేమైతే క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తాం. పర్సన్ విఐపీఏ. మేము కొంతమందికి వర్క్ చేస్తాం అనమాట. 4 మెంబర్స్కి 5 మెంబర్స్కి, అంతకంటే ఎక్కువ మంది చేయం. సో మీకు లిమిటెడ్ షీట్స్ అయితే ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఇప్పుడే డిఎం చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాట్సాప్ నెంబర్ అయితే ఇక్కడ ఉంటుంది, దానికైతే క్వాంటమ్ అని చెప్పి డిఎం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.